పూర్వం వేణుగిరి అనే ఒక సుందరమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి ధర్మవర్ధన అనే రాజు పాలించేవాడు. అతను ధర్మానికి న్యాయానికి ప్రతిరూపంగా పేరుగాంచాడు. ప్రజలందరూ అతన్ని దేవుళ్లా గౌరవించారు. రాజ్యంలో ఆకలితో ఎవరు ఉండేవారు కాదు. అన్యాయం చేసిన వారికి కఠినమైన శిక్ష విధించేవాడు. మంచి చేసిన వారిని ఘనంగా సత్కరించేవాడు. అయితే రాజులో ఒక చిన్న లోపం ఉండేది. తాను చేసిన మంచిని తానే గొప్పగా భావించేవాడు. నాలాంటి ధర్మవంతుడు ఈ భూమిపైన లేడు అని మనసులో అనుకునేవాడు. ఆ అహంకారాన్ని నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది. ఒక రాత్రి రాజుకు విచిత్రమైన స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఒక ప్రకాశవంతమైన వృద్ధుడు కనిపించాడు. ఆయన నుదిటిపై చంద్రుడు మెరిసిపోతున్నాడు. చేతిలో త్రిశూలం ఉంది. ఆయనే పరమేశ్వరుడు. శివుడు చిరునవ్వుతో రాజును చూశాడు. ధర్మవర్ధన అని పిలిచాడు. నీ ధర్మం గొప్పది, కానీ ధర్మం కంటే గొప్పది వినయం. రేపు నిన్ను నేను పరీక్షిస్తాను. 3 అతిథులు నీ వద్దకు వస్తారు. వారిని ఎలా గౌరవిస్తావో అదే నీ నిజమైన ధర్మం అని చెప్పి శివుడు అంతర్ధానం అయ్యాడు. రాజు ఒక్కసారిగా మేల్కొన్నాడు. ఆ రాత్రంతా నిద్రపోలేకపోయాడు. మరుసటి రోజు ఉదయం కోసం ఎదురుచూశాడు. ఉదయం సూర్యోదయం అయింది. రాజమందిరం తలుపులు తెరుచుకున్నాయి. అప్పుడే ఒక వృద్ధుడు అక్కడికి వచ్చాడు. అతని దుస్తులు చిరిగిపోయాయి. అతని కళ్ళలో ఆకలి కనిపించింది. రాజా, ఈ 3 రోజులుగా ఏమీ తినలేదు. ఒక్క పూట భోజనం పెట్టగలవా అని చేతులు జోడించాడు. రాజు వెంటనే అతనికి రుచికరమైన భోజనం పెట్టించాడు. వృద్ధుడు ఆనందంగా భోజనం చేశాడు. రాజును ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. కానీ రాజు మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఇలాంటివి నేను ప్రతిరోజు చేస్తూనే ఉంటానుగా, ఇదేనా శివుని పరీక్ష అని కొంచెం గర్వంగా ఆనందపడ్డాడు. మధ్యాహ్నం ఒక బ్రాహ్మణుడు రాజ్యసభలోకి వచ్చాడు. అతని చేతిలో ఒక పురాతన గ్రంథం ఉంది. అతడు రాజును చూసి నమస్కరించాడు. రాజా, నీ రాజ్యంలో కొందరు అధికారులు ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. నిజం కోసం నిలబడడం నీ ధర్మం. భయపడకుండా న్యాయం చేయి అని చెప్పాడు. రాజు కొద్దిసేపు ఆలోచించాడు. తర్వాత సభను ఏర్పాటు చేశాడు. అధికారులను తప్పులను విచారించాడు. దోషులను పదవుల నుంచి తొలగించాడు. ప్రజలకు న్యాయం చేశాడు. బ్రాహ్మణుడు సంతోషంగా నవ్వాడు. ఇదే నిజమైన రాజధర్మం అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. రాత్రి అయింది. రాజు పరీక్ష పూర్తయింది అనుకున్నాడు. అప్పుడే ఒక చాండాలుడు రాజమందిరం వద్దకు వచ్చాడు. అతని రూపం చాలా భయంకరంగా ఉంది. అతడు కోపంగా రాజును చూశాడు. రాజా అని పిలిచాడు. నీ సైనికుల వల్ల మా గ్రామంలో ఒక బాలుడు గాయపడ్డాడు. ఆ తప్పుకు బాధ్యత నీదే. నన్ను గౌరవంగా ఆహ్వానించగలవా? చాండాలుడనైన నన్ను సమానంగా చూడగలవా అని అడిగాడు. రాజ్యసభలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఇతన్ని లోపలికి రానివ్వకండి అని అన్నారు. కొందరు అన్నారు, ఇది రాజ్యానికి అవమానమని మరికొందరు చెప్పారు. రాజు కళ్ళను మూసుకొని శివుని చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు. ధర్మం కంటే గొప్పది వినయం. రాజు నెమ్మదిగా చాండాలుడి దగ్గరికి వెళ్ళాడు. అతని ముందు చేతులు జోడించాడు. నీకు జరిగిన అన్యాయం కోసం నన్ను క్షమించు. రాజునైన నేను కూడా తప్పు చేయగలను. ప్రజలందరూ నాకు సమానమే అని వినయంగా అన్నాడు. ఆ మాటలు విన్న వెంటనే ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. చాండాలుడి రూపం వెలుగు మారింది. అతని చేతిలో త్రిశూలం ప్రత్యక్షమైంది. నుదిటిపై చంద్రుడు మెరిశాడు. ఆయనే పరమేశ్వరుడు. శివుడు చిరునవ్వుతో రాజును చూశాడు. ధర్మవర్ధన, ఆకలితో ఉన్నవాడిని అన్నం పెట్టావు. అది కరుణ. నిజం కోసం నిలబడ్డావు. అది ధర్మం. అహంకారాన్ని బదిలి వినయంగా ప్రవర్తించావు. అదే గొప్ప విజయం. ఇప్పటి నుంచి నీ రాజ్యంలో ధర్మదీపం ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది అని ఆశీర్వదించాడు. శివుడు అంతర్ధానమయ్యాడు. ఆ రోజు నుంచి రాజు అహంకారాన్ని పూర్తిగా వదిలిపెట్టాడు. మరింత వినయంతో ప్రజలను పాలించడం మొదలుపెట్టాడు. వేణుగిరి రాజ్యం ధర్మానికి నిలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ కథలో